ఒకవైపు హైదరాబాదు, ఒకవైపు అమరావతి. ఇప్పుడు ఆంధ్ర నుంచి కూడా చాలా మంది కొన్ని వేల, వందల మందైతే హైదరాబాద్‌లో జీవిస్తున్నారు. మరి అలాంటి వాళ్ళైతే మాకు అమరావతి వచ్చేస్తుంది, డెవలప్‌మెంట్ జరిగేస్తుంది. సో, మళ్ళీ మేము పెట్టుబడులు అక్కడ పెట్టాలా? లేదంటే ఇక్కడ పెట్టాలా? అని చాలామంది సందేహిస్తుంటారు. అసలు దానికి గురించి మీరేమంటారు? కరెక్ట్ క్వశ్చన్ అండి. మళ్ళీ నన్ను కొంచెం దేనిలో పెట్టారంటే అయితే కరెక్టే మీరు అడిగిన క్వశ్చన్ చాలామంది ఇప్పుడు వేల మంది కాదు లక్షల మంది పైన ఈ రోజున హైదరాబాద్లో ఆంధ్ర వాళ్ళు ఉన్నారు, ఇంక్లూడింగ్ నేను కూడా. తెనాలి మాది. మీరు ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు దగ్గరే భద్రాచలం పక్క బోర్డర్ దగ్గర. సో ఇక్కడ ఏంటంటే అండి, ఇది ఎమోషన్ అనేది ఎప్పుడు కూడా ఉంటుంది. అమరావతిలో పెట్టాలా, హైదరాబాద్లో పెట్టాలా? అమరావతి వచ్చింది, చంద్రబాబు నాయుడు అక్కడ వచ్చాడు, రాజధాని అమరావతిని డిక్లేర్ చేశాడు కాబట్టి అక్కడ డెవలప్మెంట్ శరవేగంగా జరుగుతుంది. ఇక్కడి నుంచి ఇన్వెస్ట్మెంట్ అక్కడికి వెళ్ళిపోతుంది. స్టేట్ విడిపోయినప్పుడు వెళ్ళిపోయిందా? కరోనా వచ్చినప్పుడు అయిపోయిందా? లేదంటే తుఫాన్ వచ్చి హైదరాబాద్ మునిగిపోయినప్పుడు ఏమైనా అయిపోయిందా? అవును. ఎప్పుడు కరోనా తర్వాత ఇంకా పెరిగినాయి ప్రైసెస్. ఇదివరకు కరోనాకు ముందు బేరంగూడలో గజం 30,000 ఉంటే ఇప్పుడు ₹1,00,000 కూడా కొనలేని పరిస్థితి బేరంగూడలో ఉంది. సో అందుకని ఏంటి అంటే రెండింటిని అంటే అమరావతిలో ఇన్వెస్ట్మెంట్స్ అనేది పెరుగుతాయి కానీ హైదరాబాద్లో తగ్గి. రెండోది మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ పెట్టడం బెస్టా, అక్కడ పెట్టడం బెస్టా? ఇందాక మనము క్లియర్గా దాని గురించి అన్నాం. ఇక్కడ ఇన్వెస్ట్ చేసే పర్సన్ మిడిల్ క్లాస్ పర్సన్, అక్కడ ఇన్వెస్ట్ చేసే పర్సన్ అప్పర్ మిడిల్ క్లాస్ కానీ రిచ్ పర్సన్ కానీ ఇన్వెస్ట్ చేయగలరు. ఎందుకంటే ₹50,000 మీరే చెప్పారు, ₹50,000 అక్కడ ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ ఆంధ్ర వాళ్ళు ఒక్కళ్ళే ఇన్వెస్ట్ చేయట్లేదండి. ఆంధ్ర వాళ్ళ పర్సంటేజ్ ఇదివరకు ఎక్కువ ఉండేది, బట్ ఇప్పుడు తగ్గింది. ఎప్పుడైతే గవర్నమెంట్ చేంజ్ అయ్యి చంద్రబాబు నాయుడు గారి నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చారో ఆటోమేటిక్గా కొంత చేంజ్ అయింది. ఎందుకంటే అమరావతిలో పడిపోయినట్టు ఇక్కడ కూడా రేపొద్దున ఏమైనా పడిపోతాయేమో అన్న భయం కొద్దీ చాలామంది ఇన్వెస్ట్ చేయాలి. ఎందుకంటే వన్ టైం ఇన్వెస్టర్స్ అండి, వన్ టైం ఇన్వెస్టర్స్. ఎందుకు అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇన్వెస్ట్ చేయాలంటే చేయలేరు మిడిల్ క్లాస్ పీపుల్. 15 లక్షలు 20 లక్షలు వాళ్ళ కష్టం, అది వాళ్ళ స్వేదం, అది పిల్లల భవిష్యత్తు కోసం పెట్టేది. అన్ని చోట్ల పెట్టాలంటే పెట్టలేరు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇవాళ కల్కి సినిమా రిలీజ్ అవుతుంది రేపు. కల్కి సినిమా రిలీజ్ అవుతుంది. ప్రైస్ ఎంత? ₹440. ఎంతమంది వెళ్తారు? ఏ బడ్జెట్లో వాళ్ళు వెళ్తారు? పోనీ కల్కి తీసేయండి. గుంటూరు కారము, హనుమాన్ 2 సినిమాలు రిలీజ్ అయినాయి. గుంటూరు కారం సినిమా కంటే హనుమాన్ కలెక్షన్స్ పెరిగినాయి. ఇక్కడ సూపర్ స్టార్ మహేష్ బాబుని చూసి వెళ్ళే వాళ్ళే చాలా మంది ఉన్నారు. ఓకే, సో కానీ హనుమాన్ సినిమాకి ఎక్కువ మంది వెళ్ళారు. ఎందుకంటే ఒక సినిమానే చూడగలరు పండగకి. సెకండ్ ఏంటి అంటే హైదరాబాద్ కూడా అంతేనండి. హైదరాబాద్లో ఒక చోట అక్కడ ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి అంటే బడ్జెట్ రేంజ్ని బట్టి మిడిల్ క్లాస్ వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తారు, మిడిల్ క్లాస్ కంటే పైన ఉన్న వాళ్ళు అమరావతిలో ఇన్వెస్ట్ చేసుకుంటారు. కానీ అక్కడ ఓన్లీ ఆంధ్ర వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. ఇక్కడ నార్త్ ఇండియన్స్ ఇన్వెస్ట్ చేస్తారు, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్ర అన్ని ఏరియాస్ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. వై? బికాజ్ దిస్ ఇస్ ద గ్లోబల్ సిటీ. గ్రోత్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది, మెట్రో సిటీ. సూపర్ సార్, చాలా మా ప్రతి డౌట్కి కూడా మీరు క్లియర్గా క్లారిఫికేషన్ ఇచ్చారు. సార్ మీరు ఫైనాన్షియల్ అడ్వైజర్గా ఎంతోమందికి ట్రైనింగ్ ఇచ్చారు, ఎంతోమందికి మనీ మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలో అయితే చెప్పారు. ఈరోజు మా ప్రేక్షకుల కోసం అయితే ఒక ఇంపార్టెంట్ ట్రెండింగ్ క్వశ్చన్ అయితే చెప్పాలి సార్. మీరు బేసిక్గా ఒక ₹20,000 సంపాదించే చిరు ఉద్యోగి ఆ ₹20,000 మంత్ వచ్చే వరకు జీరో అయిపోతుంది. మళ్ళీ ఎంతో కొంత అప్పు చేసి సర్వే అవ్వాల్సిన పరిస్థితి నడుస్తుంది. సో ఒక 20,000 సంపాదించే వాళ్ళు ఎవరైనా సరే ఒక గంట 2 గంటలో ఏదైనా చేస్తే సెకండ్ ఇన్కమ్ కింద కొంచెం మనీ వచ్చే విధంగా ఏవైనా జాబ్స్ ఉన్నాయా? దాని గురించి ఒక్కసారి. ఖచ్చితంగా అండి, మంచి క్వశ్చన్ అడిగారు. అంటే చాలామందికి ఈ క్వశ్చన్కి ఆన్సర్ వినటం వరకు బాగుంటుంది, చెయ్యాలని అనిపిస్తుంది. కానీ చెయ్యాలి అంటే చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకు కష్టంగా ఉంటుంది అంటే మీరు క్వశ్చన్ అడిగినప్పుడు 20,000 తీసేయండి, 20,000 నుంచి 50,000 వరకు. ఈ రోజున హైదరాబాదులో ఒక మనిషి, ఒక సగటు ఫ్యామిలీ లీడ్ చేయాలి అంటే ఖచ్చితంగా మీరు అన్న అమౌంట్కి అప్పు చేయాల్సిన సిచ్యువేషనే వస్తుంది. ఎందుకంటే అవసరం చెప్పి రాదు, అవసరం ఏది మనకి చెప్పి రాదు.
సో చెప్పి రాకపోవటం వల్ల నా మంత్ ప్లానింగ్ ఈ మంత్ ఏదైతే ఉందో ఆ మంత్ ప్లానింగ్ ఈ మంత్ పెరగచ్చు. ఏ విధంగా అయినా పెరగచ్చు. అవును. ట్రాఫిక్ పోలీస్ పట్టుకుంటే పెరగచ్చు, లేదంటే నేను కింద పడితే పెరగచ్చు, హాస్పిటల్కి వెళ్తే పెరగచ్చు, గుడికి వెళ్తే పెరగచ్చు. ఏ విధంగా పెరిగింది అనేది చెప్పలేం. లేదు ఈ 6 నెలల్లో ఎప్పుడన్నా ఒకరోజు నా బావమరిదిదో లేదంటే ఇంకొకరిదో పెళ్ళో ఇంకోటో వచ్చి దావత్కి ఒక గొర్రెని కొయిసినా పెరగచ్చు. ఎస్ సార్, వ్యాలిడ్ పాయింట్. అంతేనా కదా? అవును. సో అందుకని ఏమనిపిస్తుంది అంటే ఆ రోజున అంటే ఏ రోజైతే పెరిగిందో ఆ రోజున నా ఇన్కమ్ పెంచుకోవడానికి నేను మార్గం చూస్తా అనిపిస్తుంది అప్పటి వరకు. కానీ అది మనిషిలో ఎట్లా ఉండాలి అంటే రెగ్యులర్గా కన్సిస్టెంట్గా చేసే విధంగా ఉంటే చాలా మార్గాలు ఉన్నాయండి. చాలా మార్గాలు ఉన్నాయి. కాకపోతే ఇన్వెస్ట్మెంట్ పెట్టి చేసే ఉన్నాయి, ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా చేసే ఉన్నాయి. మళ్ళీ జాబే చేయాలి అంటే పొద్దునే 9 to 5 9 to 6 మీరు జాబ్ చేస్తున్నారు. జాబ్ చేయాలంటే ముందు 1 గంట మనకి జర్నీ ఉంటుంది, తర్వాత 1 గంట జర్నీ ఉంటుంది. అంటే ఎన్ని గంటలు చేస్తున్నారు? 11 గంటలు అవుతుంది. రోజులో 11 గంటలు వెళ్ళిపోయింది. రోజులో 11 గంటలు వెళ్ళిపోయిన తర్వాత మీరు వర్క్ చేయాలి, ఫ్యామిలీకి టైం ఇవ్వాలి అంటే కుదురుతుందా? కొంచెం కష్టమే సార్. అందుకే చేయలేకపోతున్నారు. 20,000 రూపాయలు సంపాదించే వ్యక్తి ఎడిషనల్ ఇన్కమ్ సంపాదించాలి అన్న కోరిక బలంగా ఉంటుంది. అవును సార్. కానీ ఇక్కడున్న సిస్టంలో, జాబ్ సిస్టంలో లేదంటే ఎర్నింగ్ సిస్టంలో కంపల్సరీగా మినిమం 5 నుంచి 6 గంటల సేపు అన్నా వర్క్ చేయాలి. అవునా కాదా? ఏదన్నా ఒక షోరూంలో చేయాలి అన్నా, రత్నదీప్ దాంట్లో చేయాలన్నా, ఒక సూపర్ మార్కెట్లో చేయాలి అన్నా, ఎక్కడ వర్క్ చేయాలన్నా గంటల వ్యవధిలో మనకి ఇన్కమ్ ఇచ్చే సిస్టమ్ లేదు. ఖచ్చితంగా ఉందా? లేదు. లేదు. లేదు ఒక ట్యూటర్గా ఒక పిల్లాడికి పాఠం చెప్పాలి అన్నది మణికొండలో ఉండొచ్చు, లేదంటే అత్తాపూర్లో ఉండొచ్చు. నా జాబ్ అయిపోయిన తర్వాత నేను మణికొండో అత్తాపూరో వెళ్ళటానికి మళ్ళీ రావటానికి పిల్లాడికి 1 గంట మ్యాథ్స్ చెప్పడానికో లేదంటే సైన్స్ చెప్పడానికో నేను కూర్చున్నాను అంటే నాకు 4 to 5 hours టైం పడుతుంది. కానీ వచ్చేది నెలకి 3,000 లేదంటే 4,000. అంటే నా శాలరీ మీద నేను ఎంత సంపాదిస్తున్నాను? చాలా తక్కువ సంపాదిస్తాను. సో ఆప్షన్స్లో మళ్ళీ మనం శాలరీయే చూసుకున్నా, లేదు బిజినెస్ చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ ఎత్తుక్కున్నా మనం చేయటం కొంచెం కష్టం. అందుకనే చాలామంది పాపం 20,000 రూపాయలు 30,000 రూపాయలు సంపాదించే వాళ్ళు సంపాదన సరిపోక చాలని జీవితాలతో, చాలని జీవితాలు అన్నానండి, జీతాలు అన్నారు. జీవితాలు ఎందుకు జీవితాలు అంటున్నాను అంటే చాలా కోరికలు ఉంటాయి. ఎందుకంటే మనిషి అంటేనే ఆశ అండి. ఆశ లేకపోతే మనిషి అంటారు, ముని అంటారు. ఆయన ఏ ఋషికేశ్లోనో ఏ హిమాలయ పర్వతాల్లోనో కూర్చొని మనిషి అన్న తర్వాత కోరిక ఉంటుంది. కోరిక అంటే ఆశ. ఆశ లేని మనిషి ఉండకూడదు. నా పిల్లల్ని చదివించాలన్న ఆశ, నా పిల్లోని ఇంజనీరింగో లేదంటే మెడిసినో చేయాలన్న కోరిక ఉంటుంది. లేదంటే నా పిల్లాన్ని ఒక తాజ్మహల్ లాంటి హోటల్లో కూర్చోబెట్టి భోజనం పెట్టించాలన్న చిన్న కోరికైనా ఉంటుంది. లేదంటే ఏఎంబి మాల్లోనో సిటీ సెంటర్లోనో సినిమా చూపించాలి అన్న 1,000 రూపాయలు ఈ రోజున ఖర్చు అవుతుంది. అవును ఖచ్చితంగా. అవునా కదా? టికెట్ కంటే పాప్కార్న్ ప్రైస్ ఎక్కువ సార్. అంతే కదా? అలాంటప్పుడు ఒక సగటు ఫ్యామిలీ సినిమాకి వెళ్ళే పరిస్థితి కూడా లేదు. రెంట్ సగం వెళ్ళిపోతుంది, వచ్చే శాలరీలో రెంట్ సగం వెళ్ళిపోతుంది. వీటన్నిటితో అంటే ఒక పద్మవ్యూహం లాని ఫ్యామిలీ పంజరంలో మనిషి చిక్కుకుపోయాడు. రెండో జాబ్ చేసి ఒక అంతే ఇన్కమ్ సంపాదించాలంటే సంపాదించలేదు. అందుకనే మీరు ఇందాక అన్నారు ఫైనాన్షియల్ పాఠాలు నేను ఎక్కువ మందికి చెప్తున్నాను అని. ఫైనాన్షియల్ పాఠాలు చెప్పేటప్పుడు, ఎడిషనల్ ఇన్కమ్ గురించి నేను చెప్పేటప్పుడు సింపుల్ ఇప్పుడు యూట్యూబ్ ఒక మంచి మాధ్యమమే, కానీ వెంటనే అమౌంట్ వస్తుంది రాదు. దానికోసం కొంత పెట్టుబడి అయితే పెట్టాలి కదా, దానికి కూడా పెట్టుబడి పెట్టాలి. కానీ పెట్టుబడి లేకుండా నీకున్న శక్తి కొద్దీ కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకొని సంపాదించే మార్గం హైదరాబాద్లో చక్కగా ఉంది. పెట్టుబడి లేకుండా ఎలా డబ్బులు సంపాదిస్తాం సార్? పెట్టుబడి లేకుండా ఎలా సంపాదిస్తాము అంటే మీ పెట్టుబడి ఏంటి అంటే రెండేనండి.
సార్. 2 పెట్టుబడి పెట్టాలి. ఏ బిజినెస్ కైనా 3 ఉంటాయి. ఏముంటాయి? ఇన్వెస్ట్మెంట్, టైము, ఎస్, అంతే కదా. ఇంకోటి ఎఫర్ట్స్. ఓకే సార్. ఎఫర్ట్స్ కూడా ఉంటాయి. అంటే ఒక బిజినెస్ ఒక స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలన్నా, ఉన్నత స్థానం నుంచి అత్యున్నత స్థానానికి వెళ్ళాలి అన్నా టైం అనేది అవసరం. అవును. ఒక బిజినెస్ మీరు స్టార్ట్ చేశారు, ఒక టీ షాపే అనుకుందాం, టీ టైంనే ఎగ్జాంపుల్ కింద తీసుకోండి. అవును. టీ టైమ్ స్టార్ట్ చేసినప్పుడు ఏ సంవత్సరంలో స్టార్ట్ చేశారు? ఇంచుమించు కరోనాకి ఒక 5 సంవత్సరాల ముందు స్టార్ట్ చేశారు, ఇంచుమించుగా ఒక డేట్ అటు ఇటుగా. కరోనా టైంలో పికప్ అయింది అది, అవునా కదా? సో ఈ 5 సంవత్సరాల టైము, ఆ 5 సంవత్సరాలకి వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్తో పాటు ఎఫర్ట్స్ కూడా పెట్టారు ఆ బిజినెస్ పురోగతి కోసం, ఆ బిజినెస్ని 10 మందిలోకి తీసుకెళ్ళడం కోసం, ఆ బిజినెస్ 10 మందికి అర్థమయ్యే మోడల్ లాగా తయారు చేయడం కోసం. కొత్త మోడల్ అది. సో కానీ ఈ రోజున సక్సెస్ఫుల్ మోడల్ ఎక్కడ దాకా తీసుకెళ్ళిందంటే ఉన్నత స్థానానికి తీసుకెళ్ళిన ఒక మంచి ఆపర్చునిటీ. కానీ దానికోసం ఏం పెట్టారు ఆయన అంటే ఆయన జీవితాన్ని పెట్టాడు, టైం పెట్టాడు, మనీ పెట్టాడు, ఎఫర్ట్స్ పెట్టాడు, 3 పెట్టాడు. కానీ హైదరాబాద్లో మీరు టైము ఎఫర్ట్స్ 2 మాత్రమే పెట్టి మీ ఇంట్లో కూర్చొని అమౌంట్ ఎర్న్ చేసే మార్గాలు ఉన్నాయి. టైము ఎఫర్ట్స్ పెట్టి ఇంట్లో కూర్చుంటే డబ్బులు ఎలా వస్తాయి సార్? అర్జెంటుగా చెప్పండి సార్ మా వాళ్ళ కోసం. ఏం లేదండి, చిన్నది. మీరు చేయాల్సిందల్లా ఏంటి అంటే, మీరు ఇదివరకు మీషో అని ఒకటి వచ్చింది, తెలుసు కదా? అవును సార్. కరోనా టైంలో బాగా ఫేమస్ అయింది మీషో. ఈ మీషోలో ఏం చేస్తారు? ఒక చీరని వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తారు. ఓకే. వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసినప్పుడు నా ఫ్రెండ్స్కో లేదంటే నా రిలేటివ్స్కో నేను పంపినప్పుడు ఆ చీర కలర్ నచ్చో లేదంటే ఆ చీర కాస్ట్ నచ్చో నేను కొనుక్కున్నది తక్కువ కాస్ట్కి వస్తుంది, పంపించిన నాకు ఒక 30 రూపాయలు 50 రూపాయలు వస్తాయి, తర్వాత ఆ కంపెనీ ఓనర్కి డబ్బులు వస్తాయి. అట్లాగే రియల్ ఎస్టేట్లో చీర కాస్ట్ 300, ప్లాట్ కాస్ట్ 30 లక్షలు. ఇక్కడ 30 రూపాయలు వస్తే అక్కడ ఎంతైనా రావచ్చు. ఇక్కడ చేయాల్సిన పని సేమ్, తెలియచేయడం. యూ హ్యావ్ టు కన్వే ద ఇన్ఫర్మేషన్. అంటే మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ని 10 మందికి చేరవేయటం ద్వారా అమౌంట్ను ఎర్న్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు పెట్టాల్సింది 2 విషయాలు, టైము, ఎఫర్ట్స్. ఎటువంటి ఫీల్డ్ వరకు చేయాల్సిన పని లేదు, ఎటువంటి ఫీల్డ్ వరకు చెయ్యకుండా మీరు ఎర్న్ చేసుకునే ఒక మంచి ఆపర్చునిటీ. నేను అట్లాగే ఇక్కడ మీరు ఒక క్వశ్చన్ అడగచ్చు. సో ఇందాక మీరు మాట్లాడినప్పుడు ఒక ఇంజనీరింగ్ ప్రొఫెషన్ నుంచి, ఒక సైంటిస్ట్ నుంచి, అంటే మిషన్లని మేనేజ్ చేసే నేను ఈ రోజున మనీ మేనేజ్మెంట్లోకి ఎందుకు వచ్చాను? నాకు చిన్నప్పటి నుంచి ఎంటర్ప్రైనర్ అవ్వాలని కోరికండి, ఒక బిజినెస్ మ్యాన్ అవ్వాలని కోరిక. కానీ పెట్టుబడి కావాలి కదా. సో పెట్టుబడి లేదు. కానీ ఇక్కడ నాకు దొరికింది ఏంటంటే ఒక కార్పొరేట్ రియల్ ఎస్టేట్ అని ఎందుకు అంటున్నాను అంటే, ఇక్కడ మీరు టైము ఎఫర్ట్స్ 2 పెడితే చాలు. కన్వెన్షనల్ రియల్ ఎస్టేట్లో మీరు అమౌంట్ కూడా పెట్టాలి. నేను స్థలం కొనాలి, స్థలం అమ్మాలి. ఇక్కడ స్థలం కొనాల్సిన పని లేదు. ఆర్గనైజేషన్కి స్థలం ఉంటుంది, అవసరమైన వాళ్ళు ఉంటారు. అవసరమైన వాళ్ళకి ఈ స్థలాన్ని కనుక మీరు పరిచయం చేయగలిగితే చాలు. వాళ్ళది అవసరం లైక్ ఏ ప్లాట్ఫామ్, ఒక ప్లాట్ఫామ్ లాంటిది. ఊబర్ ఎట్లా ప్లాట్ఫామ్, ఓలా ఎట్లా ప్లాట్ఫాము, మీరు ఒక ప్లాట్ఫామ్ లాగా ఉంటారు అన్నట్టు. సో అది ఇక్కడ కంపెనీ ఓనర్కి ప్రాఫిట్ వస్తుంది, నాకు 1 రూపాయి వస్తుంది, కొనుక్కున్న పర్సన్కి కూడా డబ్బులు వస్తాయి. 3కి ప్రాఫిట్ ఉన్న బిజినెస్ కాబట్టి నేను ఇందులో కంటిన్యూ చేస్తున్నాను. కొనుక్కున్న పర్సను ఈ రోజున కనుక మీరు కనుక ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే రేపు ఒక 10 సంవత్సరాల తర్వాత నేను గ్యారంటీగా చెప్తాను, అది 5 నుంచి 6 రెట్లు మినిమం పెరుగుతుంది. 10 ఏళ్లలో 5 నుంచి 6 రెట్లా సార్? కంపల్సరీగా పెరుగుతుంది. ఎలా సార్? గత 10 సంవత్సరాల నుంచి హైదరాబాద్లో ఉన్న ల్యాండ్ ప్రైసెస్ మీరు అబ్జర్వ్ చేయండి. ఎమర్జింగ్ మార్కెట్లో నేను ఇంకా చాలా తక్కువ చెప్పా, 60 రెట్లు 50 రెట్లు పెరిగినవి కూడా ఉన్నాయి. 60 రెట్లు 50 రెట్లు కూడా పెరిగినవి ఉన్నాయి. మీకు మా మేనమామ గారు
బోడుప్పల్లో 1992లో 100 రూపీస్ పెట్టి 240 గజాల స్థలం కొనుక్కున్నారు. మా సొంత మేనమామ 92లో 240 గజాల స్థలం, ఒక గజం అంటే 1 స్క్వేర్ యార్డ్ 100 రూపీస్ పెట్టి కొన్నారు. ఈ రోజున అక్కడ ప్రైస్ ఎంత ఉందండి? నిజంగా ఊహించలేని పరిస్థితి. 80,000 నుంచి ₹1,00,000 ఉంది. ఎన్ని రెట్లు పెరిగింది? చాలా సార్ అంత చీకట్లో కొన్ని 30-40 రెట్లు ఉంటుంది సార్. 30 రెట్ల 30 రెట్లు అంటే 100 × 30 వేస్తే ఎంత అవుతుందండి? 100 × 3,000. ఓకే. 100 × more than 100 times. ఓకే. more than 100 times. మీకు శిల్పారామం ఆపోజిట్లో మురళీమోహన్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు 333 రెట్లు 30 సంవత్సరాల్లో పెరిగింది ల్యాండ్. 330 రెట్ల 333 రెట్లు పెరిగిందండి. కోకాపేటలో నేను హైదరాబాద్ వచ్చినప్పుడు ల్యాండ్ ప్రైస్కి ఇప్పుడు ప్రైస్కి 100 రెట్లు దాటిపోయింది. 10 సంవత్సరాలు అవలా 10 సంవత్సరాల్లోనే 100 టైమ్స్ మన కళ్ళ ముందు కోకాపేట కనిపిస్తుంది. 10 రూపాయలకి బిఎన్ రెడ్డి నగర్లో గజం స్థలం తీసుకున్నారు 1988లో. ఈరోజు అక్కడ ప్రైస్ ఎంత ఉంది? కుకట్పల్లి మూసాపేట ఏరియాల్లో 1985లో 1990 టైంలో అంటే 30 సంవత్సరాల క్రితం ప్రైస్ ఎంత అంటే 10,100లో ఉందండి. ఓకే. గజం ఈరోజు ఎంత ఉంది? లక్షల్లో. బాల్నగర్ ఏరియా ఐడియా ఉంది కదా మీకు? అవును. బాల్నగర్ ఏరియాలో 240 గజాల స్థలము వాళ్ళు 15,000కి తీసుకున్నారు. ఇప్పుడు గజం ఎంత ఉంది అక్కడ? ఇప్పుడు కూడా లక్షలలో ఉంటుంది. గజం వాల్యూ కూడా 240 గజాలు వాళ్ళు 15,000కి తీసుకున్నారు. కానీ ఇప్పుడు గజం వాల్యూ దానికి కనీసం 8 రెట్లు ఉంది. గజం వాల్యూ 240 గజాల వాల్యూలో ఒక గజం వాల్యూ 8 రెట్లు ఉంది. దాదాపు ₹1,00,000 దాకా ఉంది. సో అంటే అమ్మిన ఆయనకి ప్రాఫిట్, ప్లాట్ఫామ్ అయిన నాకు ప్రాఫిట్, కంపెనీ ఓనర్కి ప్రాఫిట్, కొనుక్కున్న వాళ్ళకి ప్రాఫిట్ కాదండి, ఒక ఫ్యూచర్. ఎందుకు ఫ్యూచరు అంటే ఆ రోజు ల్యాండ్ తీసుకున్న పర్సన్ యొక్క పిల్ల ఈరోజు డాక్టర్ అవ్వడానికి అది ఉపయోగపడుతుంది. లేదు అంటే ఈ రోజున్న సమాజంలో ఒక మిడిల్ క్లాస్ పర్సన్ వాళ్ళ కూతుర్ని డాక్టర్ని చేయగలడా? నాకు చెప్పండి. బేసిక్గా చూసుకుంటే ఒక 20,000 నుంచి 50,000 లేదు 60,000 రూపాయలు సంపాదించే పర్సన్ అయినా సరే వాళ్ళ కూతుర్ని డాక్టర్ని చదివించగలుగుతాడా? ఫ్రీ సీట్ రాకపోతే ఇంపాసిబుల్ సార్. ఇప్పుడు కాదండి, ఒక 10 సంవత్సరాల తర్వాత తీసుకోండి. ఇప్పుడు 8వ తరగతో 7వ తరగతో చదివే పిల్లనైనా మీరు తీసుకోండి, ఆ పాప డాక్టర్ని చదివించాలన్నా ₹1,00,000 ఈ రోజు శాలరీ తీసుకునే పర్సన్ చదివించాలి. ఎందుకంటే ఈ రోజున మెడిసిన్ చదివించాలంటే ఎంత ఖర్చు అవుతుందండి? నాకు తెలిసిందైతే మినిమం ₹1,00,00,000 పైన. ₹1,00,00,000, 2 కోట్లు, 3 కోట్లు. కానీ డాక్టర్ అవ్వాలని ఉండదా? డెఫినెట్గా. ఇంజనీర్లు పెరిగారు, కావాల్సిన డాక్టర్లే. లేదు ఒక పిల్లాడిని సెటిల్ చేయాలి అంటే ఒక 50 లక్షలు పెట్టో 25 లక్షలు పెట్టో ఒక చిన్న బిజినెస్ పెట్టాలన్నా అవుతుంది కదా. పెట్టించగలుగుతారా? కష్టం, ఇంపాసిబుల్. వాళ్ళు కూడా ఎక్కే మెట్లు ఎక్కాలా, దిగే మెట్లు దిగాలా, అదే రెజ్యూమ్ నీట్గా టక్ చేసుకోవాలా, కళ్ళకి షూస్ వేసుకోవాలా, అడిగిన దానికల్లా ఆన్సర్ చెప్పే ఇంటర్వ్యూల్లో కూర్చోవాలా. ఇట్లా యూట్యూబ్ ఇంటర్వ్యూలో లేదంటే సినిమా ఇంటర్వ్యూలో వెళ్ళే స్థాయిలోకి వాళ్ళు వెళ్ళలేరు. అంటే జాబ్లో ఉంటారు. అవునా కదా? అదే కనుక మనం ఈ రోజున వాళ్ళకంటూ ఒక ఎసెట్ని క్రియేట్ చేయగలిగితే, నేను అనేది ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ అనట్లేదండి, ఇట్స్ ఎ ఫ్యూచర్, నాట్ ఎ ఇన్వెస్ట్మెంట్. ఇట్స్ ఎ వెల్త్ ఫర్ దేర్ కిడ్స్. ఇట్స్ నాట్ ఎ ప్రాపర్టీ, ఇట్స్ ఎ వెల్త్. సో ఎవరైతే ఈ రోజున ఎడిషనల్ ఇన్కమ్ కావాలనుకుంటున్నారో వాళ్ళందరికీ నేను చెప్తున్నాను, రూపాయి ఇన్వెస్ట్మెంట్ లేకుండా, పైసా ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా, యు ఆర్ సపోజ్ టు ఇన్వెస్ట్ యువర్ టైమ్ అండ్ ఎఫర్ట్స్.
యు ఆర్ సపోజ్ టు బి క్రియేట్ అ వరల్డ్. యు ఆర్ సపోజ్ టు బి క్రియేట్ ఎ వరల్డ్. మీ వరల్డ్ని మీరు సృష్టించుకోగలుగుతారు. ఎవరికైతే మీరు ఈ ప్రాపర్టీని ఇస్తున్నారో, ఎవరికైతే ఈ ప్రాపర్టీని మీకు సజెస్ట్ చేస్తున్నారో వరల్డ్కి కూడా మీరే క్రియేట్ చేయగలుగుతారు. సూపర్ సార్. యు ఆర్ ద వెల్త్ క్రియేటర్. యు ఆర్ ద వెల్త్ క్రియేటర్. ఈ వెల్త్ క్రియేటర్ అవ్వటానికి సిద్ధంగా ఉంటే, నేర్పించడానికి, చెప్పటానికి, నిన్ను ఒక మంచి వెల్త్ క్రియేటర్ కింద తయారు చేయడానికి ఐఎమ్ రెడీ. సూపర్ సార్. చాలా మందికి పెద్ద డౌట్ ఉంది. ఆ డౌట్ మీరు చాలా 100% క్లియర్ చేశారు. సార్ ఇంకొకటి ఏంటంటే, మనకి మనీ మేనేజ్మెంట్ గురించి కానీ, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ గురించి కానీ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. బేసిక్ నాలెడ్జ్ కూడా కొంతమందికి ఉండదు. సో అలాంటి వాళ్ళకి మీ నుంచి ఏమన్నా సలహాలు, సూచనలు, క్లాసెస్ కానీ ఏమన్నా చెప్తారా? డెఫినెట్లీ అండి. ఒకప్పుడు నేను ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అని ఒక 10 సంవత్సరాల క్రితం నేను విన్నప్పుడు, ఇందిరాబాయ్ మనకి 1945 ఆగస్టు 15 ఇండిపెండెన్స్ వచ్చింది. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఏంటి? ఆర్థిక స్వాతంత్రం, దేశానికి స్వాతంత్రం ఉంటుంది కానీ ఆర్థిక స్వాతంత్రం ఏంటి అని ఆలోచించేవాడిని. కానీ వన్స్ ఐ రియలైజ్డ్ మై సెల్ఫ్, అంటే నేను ఒక్కసారి నా గురించి నేను ఆలోచించుకున్నప్పుడు నాకు ఆ పాయింట్ వచ్చేంత వరకు, ఫర్ సపోజ్ నేను ఒక కాలేజ్లో ఫ్యాకల్టీగా ఉన్న టైంలో నాకు వచ్చే శాలరీ ఒక 27-28 వేలు వస్తే, ఒక ఊరిని నేను అడాప్ట్ చేసుకున్నట్టుగా ఆ ఊరిలో ట్రైనింగ్స్ ఇచ్చి, ఆ ఊరికి ఒక ఏటీఎంని తీసుకొచ్చి, ఆ ఊళ్ళో కొంత సర్వీస్ చేస్తూ ఉండేవాడిని. నాకున్న అమౌంట్లో నుంచి కొంచెం వాళ్ళకి సపోర్ట్ చేసి, ఒక చిన్న వాళ్ళకంటూ ఒక చిన్న స్మాల్ స్కేల్ బిజినెస్ లాంటివి ఒక 5,000-10,000 రూపాయల్లో వాళ్ళకి క్రియేట్ చేసేవాడిని. కానీ వన్స్ నాకు అసలు సిసలైన ఖర్చులు స్టార్ట్ అయిన తర్వాత, అంటే మా ఇల్లు కట్టుకునే టైంలో కావచ్చు, మా మదర్కి హెల్త్ బాగున్న టైంలో కావచ్చు, మా బ్రదరు నా మ్యారేజెస్ టైంలో కావచ్చు, అంటే ఖర్చు అనేది ఒక పాయింట్ ఆఫ్ టైంలో మనిషికి అవసరం అవుతుందండి. టచ్ చేస్తుంది, కొన్ని పాయింట్లు టచ్ చేస్తాయి. ఆ టచ్ చేసిన పాయింట్ అప్పుడు మనీ గురించిన వాల్యూ, లేదా అంటే ఫ్యామిలీకి కావాల్సిన ఇన్కమ్ని గురించిన వాల్యూ అనేది మనకు తెలుస్తుంది. మన చంటి పిల్లాడు, అంటే మా పిల్లాడు ఒక షాప్కి వెళ్ళి నాకు ఆ బొమ్మ కావాలి అంటే, నా అకౌంట్లో డబ్బులు ఒకసారి చూసుకొని పిల్లాడు ముఖం చూసి అది కొనే పరిస్థితి ఉందా లేదా అని ఆలోచించే సిచ్యువేషన్ ఉంటుంది చూసారా, చాలా కష్టమైన సిచ్యువేషన్. భార్య సంతోషంగా ఒక చీర అడిగితే ఆ చీర కాస్ట్ చూసి, ఈ చీర నువ్వు కట్టుకుంటే బాగోవు, చాలా పెద్దోళ్ళు కట్టుకునే చీర అని ఆవిడికి మభ్య మాటలు చెప్పి, ఇగో ఈ సిల్క్ చీర నీకు బాగుంటుంది, ఈ గ్రీన్ కలర్ శారీయో ఇదో బాగుంటుంది అని దాని ప్రైస్ ట్యాగ్ మన ప్రైస్ ట్యాగ్ మ్యాచ్ అయితే, లోపల నిద్రపోయే టైంలో ఏ మనిషికైనా ఒక బాధ అనేది ఉంటుందండి, ఒక వెలితి అనేది ఉంటుంది. ఆ పిల్లాడు ఆ టయానికి మనం మభ్య పెట్టచ్చు, మాయ చేయొచ్చు. కానీ రేపొద్దున ఆ పర్సన్ కూడా, అంటే ఆ పిల్లాడు పెద్దవాడు అయిన తర్వాత కూడా అవే మాటలు అలవాటు చేసుకుంటాడా లేదు? ఖచ్చితంగా. అంటే ఏ స్థితిలో మనం ఉన్నాం? బస్సులో వెళ్ళాలా, ట్రైన్లో వెళ్ళాలా? ట్రైన్లో ఇక్కడి నుంచి ఊరికి ట్రావెల్ చేయాలి అంటే నుంచోడానికి ప్లేస్ లేక, బ్యాగులు పెట్టుకోవాలా, మనం నుంచోవాలా అని సింగిల్ కాలు మీద మనం నుంచొని వెళ్తూ ఉంటే, కాళ్ళు లాగేస్తూ ఉంటే, పెద్దవాళ్ళకి ప్లేస్ ఇవ్వటానికో లేదంటే బ్యాగులు పక్కన పెట్టుకోవడానికో గతి లేక, అదే జనరల్ కంపార్ట్మెంట్లో మనం ట్రావెల్ చేసే క్షణం, దీనమ్మ జీవితం, నేను ఎట్లా పుట్టాను రా ఈ మిడిల్ క్లాస్ జీవితంలో అన్న బాధ మనల్ని ఆలోచింపజేస్తుంది. ఫైనాన్షియల్ ఫ్రీడమ్, నేను ఒక్కనే ట్రావెల్ చేసేటప్పుడు నేను ఎంజాయ్ చేస్తాను ఏజ్ ఏ స్టూడెంట్గా. కానీ నా భార్యో, నా అమ్మో, నా బిడ్డో అక్కడ ఉన్నాడు అంటే నాకు ఆలోచన. ఒక టిఫిన్ షాప్కి వెళ్ళి నుంచొని ప్లేట్ పట్టుకొని తింటూ ఉంటే 20-25 రూపాయల
టిఫిన్ కోసం లైన్లో నించొని కొట్టుకుంటూ ఆ టిఫిన్ తీసుకునేదానికంటే, అరే ఇది ప్లేస్ నాది, రిజర్వ్ చేసుకున్న 10 రూపాయల దోశని నేను 150 రూపాయలకు 200 రూపాయలకు చట్నీస్లో నా ఫ్యామిలీతో కూర్చొని తింటూ ఉంటే ఆర్థిక స్వాతంత్రాన్ని చాలా. ఏ జీవితమైనా గడపచ్చు, కానీ మిడిల్ క్లాస్లో మాత్రం బతకూడదు. అది ఎప్పుడు మనకి రియలైజేషన్ వస్తుంది అంటే మనకంటూ అలాంటి సిచ్యువేషన్లో ఫేస్ చేస్తుంటాం. కానీ మనం ఫేస్ చేస్తూనే ఉంటాం, మనల్ని రోజు తిట్టుకుంటూనే ఉంటాం. అదే రోడ్లో, అదే ట్రాఫిక్లో, అదే మెట్రోలో, అదే ఎంఎంటీఎస్ ట్రైన్స్లో, ఆర్టీసీ బస్సుల్లో నిలబడలేక ఫుట్పాత్ మీద పరిగెత్తుకుంటూ ఆ బస్సు ఎక్కినప్పుడు, ఎవడన్నా జేబులోంచి ఫోన్ తీసేసిన స్పృహ లేనప్పుడు, 10 రూపాయల కోసం కక్కుర్తుబడి ఫోన్ పోగొట్టుకున్నామనే బాధతో మనం తిట్టుకునేటప్పుడు ఆర్థిక స్వాతంత్రం గురించి ఆలోచిస్తుంది. కానీ నీ మైండ్ సెట్ మార్చుకునేంత వరకు, నీ ఆలోచన విధానాన్ని పెంపొందించుకునేంత వరకు నువ్వు ఆర్థిక స్వాతంత్రాన్ని పొందలేవు. ఆర్థిక స్వాతంత్రాన్ని పొందిన ప్రతి ఒక్కళ్ళు ఇక్కడి నుంచి పెరిగిన వాళ్ళే. 10th క్లాస్ ఫెయిల్ అయిన అంబానీ ఈ రోజున వాళ్ళ మనవడు మ్యారేజ్ని ప్రపంచంలోనే గొప్ప గొప్ప వాళ్ళ మధ్యలో 4 సార్లుగా మ్యారేజ్ చేసుకునే విధంగా, వజ్రాలని పక్కన వాళ్ళకి ఇచ్చే విధంగా. కానీ ఒకప్పుడు నీలాంటి నాలాంటి ఒక సాధారణమైన అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ ఈ రోజున గవర్నమెంట్ని శాసించే విధంగా తయారైన రామోజీరావు గారు కూడా ఒకప్పుడు బిలో మిడిల్ క్లాస్ నుంచి ఎదిగిన వ్యక్తి. నేమ్ ఇట్ ఎనీవన్. చిరంజీవి నుంచి అంటే మెగాస్టార్ నుంచి ఎవరినైనా మీరు తీసుకోండి, జీరో నుంచి హీరోలు అయిన వాళ్ళే ఎంత. మన లైఫ్కి మనం ఎప్పుడు హీరో అవ్వగలుగుతాము అంటే ఫస్ట్ యూ హ్యావ్ టు బిలీవ్ యువర్ సెల్ఫ్. మనల్ని మనం ఫస్ట్ నమ్మాలి. యూ హ్యావ్ టు విజువలైజ్ యువర్ సెల్ఫ్. రోడ్డు మీద కారు చూసుకుంటూ వెళ్ళటం కాదు, ఆ కారులో నేను ఉన్నాను, ఆ కారు నేను నడుపుతున్నాను, నా పక్కన నా భార్య, నాకు ఇష్టమైన వ్యక్తి కూర్చుని ఉన్నారు, వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నారని మీకు నచ్చిన కారును మీరు ఏ రోజైతే విజువలైజ్ చేసుకోగలుగుతారో, ట్రైన్లోనో, ఎంఎంటీఎస్లోనో, మెట్రోలోనో నలుగురు మధ్యలో ఇరుక్కుపోయి నుంచునే ఆలోచనల నుంచి విశాలమైన ఆలోచనలోకి ఎప్పుడైతే మనం మార్చగలుగుతామో ఆ రోజున ఆర్థిక స్వాతంత్రం అనేది వస్తుంది, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది వస్తుంది. అంతే తప్పితే నార్మల్గా రావాలంటే అది నీలో నువ్వు చేసుకోవాల్సిన యుద్ధం. నీ పరిధులు ఎప్పుడైతే దాటుతాయో, నువ్వు ఎప్పుడైతే ఆలోచించడం స్టార్ట్ చేస్తావో, నేను ఉన్నతంగా ఉండాలి, నేను ఉన్నత స్థాయికి వెళ్ళాలి, నా కుటుంబానికి ఒక క్వాలిటీ లైఫ్ నేను ఇవ్వాలి అని నువ్వు ఆలోచించిన క్షణం నీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చింది. డబ్బులు వచ్చినప్పుడు కాదండి, ఆలోచన వచ్చినప్పుడే. బుర్జ్ ఖలీఫా కట్టాలి అన్నా ఫస్ట్ ఆలోచన వచ్చింది, ఆలోచన నుంచి కట్టడం స్టార్ట్ చేశాను. అంతే తప్పించి కట్టిన తర్వాత ఆలోచించాల. సో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎప్పుడు వస్తుంది అంటే మీరు ఆలోచించినప్పుడు వస్తుంది. రియల్లీ సూపర్ సార్. పర్సనల్గా నేనే చాలా రియలైజ్ అయ్యాను. బేసిక్గా ఒక ఆలోచన ఇంత ఆలోచన వచ్చి పర్సనల్గా ఇంత ఫేస్ చేస్తే తప్ప మనకి స్పృహ రాదు, మనీ మీద కొంచెమైనా ప్రేమ ఇవన్నీ రాదు. అంటే ఫేస్ చేసినప్పుడు కాదండి, ఇది మనం ఫేస్ చేసేది రెగ్యులర్గా కాదా? ఎస్ సార్. నువ్వు హైటెక్ సిటీలో జాబ్ అంటే ఉప్పల్ నుంచి మెట్రోలో వస్తారా రాదా? ఖాళీ ఉంటుందా? కూర్చుంటారా? నాగోల్లోనే ఫుల్ అయిపోతుంది. ఉప్పలో లేదంటే స్టేడియంకో వచ్చేసరికి నుంచోవడం స్టార్ట్ చేస్తాం. ఆ తర్వాత నుంచోవాలా,
లేదంటే సగం నుంచోవాలా, ఒంటిగాల మీద నుంచోవాలా అని ఉంటుంది. మెట్రో అయితే అవును. మెట్రో కూడా నేను ఎక్కలేని పరిస్థితి రా నాది అంటే బస్సు. ఇవాళ రోజున ఒక గవర్నమెంట్నే ఒక స్కీమ్ చేంజ్ చేసిందంటే ఆలోచించండి మన పరిస్థితి. ఫ్రీ బస్సురా బాబు అంటే గవర్నమెంటే చేంజ్ అయిపోయిందండి. ఎమోషనల్ లేకుండా పోయింది జనానికి. అంటే ఏ స్థితిలో మనం ఉన్నాం ఆలోచించండి. సో ఖచ్చితంగా ప్రతి క్షణం చాలామంది మిడిల్ క్లాస్ జనం అనుభవిస్తున్న దాన్నే నేను చెప్పాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.